హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నా స్టైల్ చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూపుతానండి. 2 స్పూన్స్ బియ్యం, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 3 లవంగాలు, చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. 1 kg చేప ముక్కలకైతే ఈ మెజర్మెంట్స్తో సరిపోతాయండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చేప ముక్కల్లో 1 స్పూన్ అయితే పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని శుభ్రంగా మొత్తం పసుపు ఉప్పు పట్టేలాగా చేప ముక్కలకి కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇలా పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టుకుంటే మనం ఫ్రై చేసినప్పుడు ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్, 3 పచ్చిమిరకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక పక్కన మనం తీసుకున్న మసాలా అనేది ప్యాన్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ గట్ట ఏమీ వేయక్కర్లేదు. ఇది ఫ్రై అయిందో లేదో తెలియడానికి బియ్యం అనేవి కొంచెం లావ్ అవుతాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫ్రై అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పుడు మీకు అర్థమైపోద్ది. షాలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం ఫ్రై చేసిన మసాలా. ఇక్కడైతే ఆనియన్స్లో ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి. అదే ప్యాన్లో మనం ఆయిల్ పోసుకుని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అంత బాగా ఫ్రై చేయని అవసరం లేదండి. అటుపక్క ఇటుపక్క కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు మనం ఆల్రెడీ చేప ముక్కల్లో వేసాం కదా. ఇక్కడ పులుసుకు సరిపడా వేస్తే సరిపోద్ది. ఇక్కడ 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, పచ్చిమిరకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉన్నది కదా, చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం ఉడికేలోపు కొంచెం మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న మసాలా అనేది మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. చింతపండు రసం కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. మనం ముక్కలో మునిగేలాగా ఉండాలి పులుసు అనేది. దానికి తగ్గట్టు చూసుకుని 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇక్కడైతే 1.5 గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసిన పౌడర్ ఉన్నది కదండి, ఆ పౌడర్ కూడా వేసి కొత్తిమీర వేసి ఇక్కడైతే పులుసు అనేది ఉడుకుతుంది. ఇక్కడ ఫ్రై చేసిన ముక్కలు అనేవి వేస్తున్నాను. చూసారు కదా, ముక్క అనేది ఎక్కడ ముక్కలు అవ్వకుండా అస్సలు ఎలా ఉన్నాయంటే చాలా బాగా వస్తాయండి. పసుపు ఉప్పు వేసి కొంచెం ఎంత నాననిస్తే అంత మంచిగా వస్తాయి. అన్ని ముక్కలు ఇలాగే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, పులుసు కూడా కరెక్ట్గా సరిపోయింది. చేపల పులుసుకి మనం వాటర్ అనేది చూసుకుని పోసుకోవాలి. ఇక్కడ మనం ముక్కలు తీసుకున్న ముక్కలకి సరిపడాగా పులుసు ఉండేలాగా పోసుకోవాలన్నమాట వాటర్. ఇక్కడే మీరు ఉప్పు కారం అది మసాలా చూసుకుని సరిపోయిందా పులుపు ఉప్పు చూసుకుని అప్పుడు ఈ చేప ముక్కలు అనేవి వేసుకోవాలండి పులుసులో. ఉప్పు కనుక తక్కువైతే ముందే వేసుకుని తర్వాత చేప ముక్కలు అనేవి పులుసులో వేసుకుని కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఆ ముక్కల్లోకి పులుసు అనేది బాగా పడుతుంది. ఇక్కడైతే మూత పెట్టి కొంతసేపు మగ్గనిద్దాము. ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచితే సరిపోద్దండి. ఇక్కడ చూసారు కదా, పులుసు అనేది ముక్కలకి చాలా బాగా పడుద్ది. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చేపల పులుసు టేస్టీ అయితే చాలా బాగుంటుందండి. ఉత్తి పులుసుతోనే తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి.
ఈ చేప పులుసు అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.